జూలై 2వ తారీఖుని రిజర్వేషన్ ఉండి కాశీ నుంచి బయలుదేరే రైలు క్యాన్సిల్ అవడంతో అంచెలంచెల మీద 4వ తారీఖు సాయంత్రానికి ఇల్లు చేరడం ఉదంతం మా అబ్బాయి హరీష్కి అనుకోని కన్నా ఎక్కువ సాహసం చేశానే అనిపించి నీకు అదంతా చెప్పాలండి. సరే చెప్పడం మొదటి అంతా చెప్పేవాడికి 30 నిమిషాలకు పైన పట్టింది. అలా కాదు, క్లుప్తంగా కొంచెం కుదించి చేస్తే అందరికీ చెప్పడానికి బాగుంటుందని మళ్ళీ చెప్పమన్నాడు. తిరుగు ప్రయాణానికి నేను ముందే బుకింగ్ చేశాను. నాకు మూర్తికి వారణాసి నుంచి హైదరాబాద్కి పాట్నా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్లో, మిశ్రాకి లక్నో వెనక్కి తిరిగి వెళ్ళడానికి కాశీ విశ్వనాథ్ ఎక్స్ప్రెస్లను బుకింగ్ చేశాను. అనుకున్న ప్రకారం జూలై 2 ఉదయం 6 గంటలకి బిఎస్సీ వారి బొలెరో వ్యాన్లో బయలుదేరాం. వారణాసి స్టేషన్కి 11 గంటలకు చేరాం. అప్పటికే పాట్నా సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ క్యాన్సిల్డ్ అన్న వార్త డిస్ప్లే బోర్డు మీద వస్తోంది. మిశ్రా తన సంగతి తను చూసుకుంటానని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోయాడు. మా సందిగ్ధం అప్పుడు మొదలైంది. మా ఒక రైలే కాదు, ఎన్నో రైళ్లు క్యాన్సిల్ అయ్యాయి. కారణం, ఇటార్సీలో జూన్ 16న రూట్ రిలే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాలిపోయింది. ఈ ఇటార్సీ ఈస్ట్ వెస్ట్ రైళ్ళకి, నార్త్ సౌత్ రైళ్ళకి పెద్ద జంక్షన్. సిగ్నలింగ్ సిస్టమ్ లేకపోవడంతో పూర్తి వ్యవస్థ దెబ్బతింది. వారణాసిలో చేసే పని లేక టికెట్లు వాపసు ఇచ్చి పూర్తి డబ్బులు తీసేసుకున్నాం. బిఎస్ఏ వారికి తెలియపరిచి వాళ్ళ ఆ బొలెరో వ్యాన్లోనే అలహాబాద్ రోడ్డు ప్రయాణం సాగించాం. సాయంత్రం 5 గంటలు అయింది అలహాబాద్ చేరుకునేసరికి. ఏం చేయాలో తోచలేదు. డిస్ప్లే అక్కడ ఎంక్వైరీలో వివరం తెలియడం లేదు. డిస్ప్లేలో కనపడిన వాటిని బట్టి కలకత్తా నుంచి లోకమాన్య తిలక్ ముంబై వెళ్ళే కొన్ని రైళ్లు వెళ్తున్నాయని అర్థమైంది. ఎంక్వైరీలో కనుక్కోవడం పెద్ద సర్కస్. రైలు ఏమైనా సరే రైలే ప్రయత్నిద్దామని నిర్ణయించుకున్నాం. బొలెరో డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి ఆయన్ని పంపించేశాం. ప్లాట్ఫామ్ మీదకి వెళ్తే రాత్రి 9:30కి ఒక రైలు, తర్వాత 11:30కి మరొక రైలు వచ్చాయి. కిక్కిరిసిన జనం ఉండడం వల్ల ఎక్కలేకపోయాం. తెల్లవారుజామున 3 గంటల మరొకటి వస్తుంది అని అనౌన్స్మెంట్లో విన్నాం. ఇంకెక్కడికి వెళ్ళే ఓపిక లేదు. టీషర్ట్లు మార్చుకొని శాండ్విచ్లు తిని అక్కడే ప్లాట్ఫామ్ మీద సాగిరపడ్డాం. కొద్దిగా చల్లబడింది, గాలి వేస్తోంది, దోమలు లేవు, హాయిగా నిద్ర పెట్టింది. అనౌన్స్మెంట్ విని మూర్తి నన్ను లేపాడు. రైలు వచ్చింది. ఏసీ 3 టైర్లో దూరాం. మాలాగే ఇంకో కొంతమంది మామూలు టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్ళు ఉన్నారు. టీటీవీ వచ్చి ఏసీ డిఫరెన్షియల్ ప్లస్ పెనాల్టీ కట్టమన్నాడు. అది ఇద్దరికి కలిపి 2860 అయింది. రసీదు కూడా ఇచ్చాడు. ఖాళీ వింటే లోపల కూర్చోవడం, లేకపోతే పైన వేలబడడం, ఇలా చేసుకుంటూ ఇటార్సీ వచ్చేసరికి మధ్యాహ్నం 2 గంటలు అయింది. ఇటార్సీ స్టేషన్లో మరీ కోలాహలంగా ఉంది. సిగ్నలింగ్ సిస్టమ్ బాగవడం కోసం వారం రోజులు అనుకున్నది నెల పైన పడుతుందని రైల్వే బోర్డు వాళ్ళు అనౌన్స్ చేశారట. సౌత్ బౌండ్ ట్రైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఒక్క కేరళ ఎక్స్ప్రెస్ మాత్రం తెల్లవారుజామున 4 గంటలకు వస్తుందని పెద్ద డిస్ప్లేలో కనపడుతోంది. అక్కడ పడిగాపులు పడడం కన్నా రోడ్డు ఎక్కడం తెలివైన పని అని బస్ స్టాండ్కి వచ్చి సాయంత్రం 4 గంటలకి నాగ్పూర్ వెళ్ళే స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్ ఎక్కాం. తోలు ఆగినా ఏం తినలేదు. కూడా మూర్తి తెచ్చిన ఖర్జూరం తిని ఊరుకున్నా. రాత్రి 11 గంటలకు నాగ్పూర్ బస్ స్టాండ్లో
బస్సు ఆగింది. నాగ్పూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే బస్సులు అన్నీ వెళ్ళిపోయి ఇంక మళ్ళీ పొద్దున్నే ఉన్నాయన్నారు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఏజెంట్ ఒకడు వచ్చి ఎక్కడి దాకా వెళ్తున్నారు అన్నాడు. హైదరాబాద్ లేకపోతే ఆదిలాబాద్ వెళ్ళగలవా అని అడగ్గా పేపర్ డెలివరీ వ్యాన్ పెడుతుంది, అందులో వెళ్ళండి అని సలహా ఇచ్చాడు. ఏం చేయాలంటే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ పేపర్ డెలివరీ వ్యాన్ వాడికి అప్పచెప్తానని చెప్పాడు. అలాగే ఎక్కించి తీసుకెళ్ళాడు. కొన్ని పేపర్లు ఉన్న లోడ్ అయిన టాటా సుమోలో మమ్మల్ని కూర్చోమన్నాడు. ఇంకొక ఆయన ముందు సీట్లో ఉన్నాడు. రాత్రి 12 గంటలకి బయలుదేరి కొంత దూరం వచ్చాక లోక్మత్ పేపర్ ప్రెస్ దగ్గర ఆపి మమ్మల్ని దింపి ఆ సుమో నిండా మొత్తం పేపర్లు ఎక్కించేశాడు. ముందు సీట్లో 3వ వ్యక్తి కూర్చున్నాడు. నాకే సరిపోయే స్థలంలో మూర్తిని నన్ను నొక్కి తలుపు వేశాడు డ్రైవరు. ఆ కాస్త చోట్లోనే అలాగా ముడిచిపెట్టుకుని పడుకుని కింద మీద పడి వాడు అక్కడక్కడ ఆగి కొన్ని పేపర్లు తీసే కొద్దిగా కాళ్ళు దాచుకుని పాండ్రకౌడ అన్న ఊరికి వచ్చేసరికి 4 గంటలు అయింది. అక్కడితోటి వ్యాన్ ఆగిపోతుంది. అది మహారాష్ట్రకి తెలంగాణకి సరిహద్దు. వ్యాన్ వాడు మమ్మల్ని దింపి ఆటో ఒకటి చూపించి అది ఎక్కమన్నాడు. పేపర్లు కింద పడేసి వెళ్ళిపోయాడు. ఆటో వాడు ఆదిలాబాద్ పేపర్లు పెట్టుకుని మమ్మల్ని ఎక్కనిచ్చాడు కానీ కదలలేదు. ఇంకా మంది తక్కిన వాళ్ళు ఎవరో రావాలన్నాడు. ఇది అప్పుడే అయ్యేటట్టు లేదని దిగిపోయాం. అప్పటికే టీ దుకాణం, గుట్కా చేసే పాన్ షాప్ పనులు మొదలయ్యాయి. అది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆటో వాడి సంగతి పట్టించుకోకుండా అక్కడి నుంచి 6 గంటలకు బయలుదేరే బస్సు ఎక్కుదామని నిర్ణయించుకున్నాం. మొహం కడుక్కుని టీ దాటి 6 గంటలకి బస్సుకి వెయిట్ చేసి ఎక్కాం. హైవే పైకి రాగానే మూర్తి ఒక సంచి మర్చిపోయానని అనగానే బస్సు డ్రైవరు మీరు ఇక్కడ దిగి అటుపక్క వెళ్ళండి, ఇంకో బస్సు వస్తుంది, అది ఎక్కి వెళ్తే అదే తిరిగి వస్తుంది అన్నాడు. ఆ ప్రకారం మూర్తి దిగిపోయాడు. నేను ఎక్కిన బస్సు 7:30కి ఆదిలాబాద్ వచ్చింది. వెనకాల బస్సు మూర్తి 8:30కి ఆదిలాబాద్ చేరుకున్నాడు. అక్కడితో సరిగ్గా సరిపోయింది టైం. 8:30కి హైదరాబాద్ బస్ ఎక్కాం. సూపర్ లగ్జరీ హైవే మీద వచ్చింది. హాయిగానే వచ్చింది, రష్ లేదు, హైవే కూడా బాగుంది, బంప్స్ లేకుండా సాఫీగా నడిచింది. మధ్యలో 2 గంటలకి భోజనానికి ఆపాడు కానీ అక్కడ ఏమీ బాగలేవు, ఏమీ తినలేదు. టీ తాగి మళ్ళీ బస్సు ఎక్కాం. 3:30 గంటలకి జూబ్లీ బస్సు చేరింది. బస్సు ఆటో ఎక్కి నన్ను తార్నాకలో దింపి మూర్తి విద్యానగర్లో తన ఇంటికి వెళ్ళాడు. స్నానం చేసి నేను హరీష్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఈ కథ అంతా వినిపించాను. మళ్ళీ మీ అందరికీ వినడానికి మరొకసారి ఈ కథ చెప్పడం జరుగుతుంది.